వెల్కమ్ టు సర్పంచ్ అకాడమీ. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తుంది రాజ్ కుమార్ని. ముందుగా రాజ్ కుమార్ గురించి తెలుసుకుందాం. హలో రాజ్ కుమార్ గారు, వెల్కమ్ టు సర్పంచ్ అకాడమీ. ముందుగా మీ గురించి మా ఆడియన్స్కి చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు గజల్లి రాజ్ కుమార్. నేను నా యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ సివిల్. వృత్తిపరంగా నేను ఒక సివిల్ సైట్ ఇంజనీర్ని. అదేవిధంగా నేను నివసించేది బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో. అదేవిధంగా నేను ప్రజెంట్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను. మీ ఊర్లో ఉన్న ఓటర్స్ ఎంతమంది? 1656. 1656 మంది ఓటర్లు. ఒక స్మాల్ విలేజ్ అనుకోవచ్చా, మీడియం సైజ్ విలేజ్ అనుకోవచ్చా? మీడియం సైజ్ విలేజ్. మీ ఊర్లో చాలా అంటే చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నా కూడా మీకు సర్పంచ్ కాంటెస్ట్ చేయాలని ఎందుకు అనిపించింది 23 సంవత్సరాలకే? 23 సంవత్సరాలకే నాకు తెలిసి అప్పుడే ఫ్రెష్గా నువ్వు గ్రాడ్యుయేట్ అయినావు. అవును. ఎవరైనా బీటెక్ అయిపోగానే జాబ్ చేద్దాం, లైఫ్ హ్యాపీగా లీడ్ చేద్దాం, పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు. నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి సర్పంచ్ కాంటెస్ట్ చేసినావు. అసలు నీకు మోటివేషన్ ఏమి, నీకు ఆ ధైర్యం ఏమి, నీకు ఎందుకు కాంటెస్ట్ చేయాలని అనిపించింది? మా ఆడియన్స్కి చెప్పండి. ముందుగా నేను సర్పంచ్ పోటీ చేసే కంటే ముందు నేను ఒక గ్రాడ్యుయేట్ని. అంతకంటే ముందు నేను విద్యార్థి దశలోనే ఒక ఏబీవీపీ అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేశాను. ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేయడం వల్ల నాకు విద్యార్థి సమస్యలు కావచ్చు, అదేవిధంగా నాకు స్థానిక సమస్యలపైన అవగాహన ఉంది. ఆ స్థానిక సమస్యలపైన అవగాహనతోటి నేను బీటెక్ సివిల్ కంప్లీట్ అయిపోయినాక వెంటనే నేను చంద్రవెల్లి గ్రామానికి రావడం జరిగింది. అంతకంటే ముందు నేను 6 సంవత్సరాలు నేను ఊరికి దూరంగా ఉండడం, అప్పుడప్పుడు వచ్చిపోవడం మాత్రమే హాలిడేస్ టైంలో రావడం జరిగింది. నేను చంద్రవెల్లి గ్రామానికి వచ్చిన వెంటనే వాస్తవానికి నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నా వృత్తిపరంగా నేను జీవించి నా యొక్క కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని ఒక ఉద్దేశం కొద్దీ వచ్చాను. కానీ అప్పటికి నాకు సర్పంచ్ పోటీ చేయాలనే ఆలోచన లేదు. కానీ ఊర్లోకి వచ్చిన తర్వాత ఊర్లో నేను విద్యాదశలో ఉద్యమంలో పాల్గొన్న నా ఒక మనస్తత్వం కాబట్టి ఊరిని చూసిన తర్వాత, ఊర్లో సమస్యలను చూసిన తర్వాత నేను చెల్లించిపోయి ఊరి యొక్క పరిస్థితిని చూసి నేనెందుకు సర్పంచ్గా పోటీ చేయకూడదు, నేనెందుకు మన ఊరిని అభివృద్ధి చేయకూడదు అనే ఒక ఆలోచన కొద్దీ, నేను ఊరి కోసం కొట్లాడనే ఒక ఆలోచన కొద్దీనే సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. మనకు తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్స్ అని అంటాం. కాకపోతే పార్టీల యొక్క పాత్ర 100% ఉంటుంది. మీరు ఏ పార్టీని చూస్ చేద్దాం అనుకున్నారు? ఏ పార్టీ నుంచి సర్పంచ్ కంటెస్ట్ చేసినారు? నేను 2019 స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేసే కంటే ముందు వరకు, అదేవిధంగా పోటీ చేసేటప్పటికి కూడా నేను భారతీయ జనతా పార్టీలో బెల్లంపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అప్పటికి మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంటే బీజేపీకి ఓట్లు వేస్తానే సిచ్యువేషన్ లేకున్నా కానీ కూడా అప్పటికి బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము మన తెలంగాణని పాలిస్తున్న సమయంలో కూడా నేను అతి తక్కువ ఓట్లతో, అంటే నేను బీజేపీ క్యాండిడేట్ అని వాళ్ళ ఊళ్ళో రికగ్నైజ్ అయింది, మండలంలో రికగ్నైజ్ అయినా కూడా నేను అతి తక్కువ ఓట్లు అంటే ఒక 11 ఓట్లతో ఓడిపోయినా అంటే అక్కడ పార్టీలను చూడలేదు. ఒక వ్యక్తి మన ఊరికి పని చేస్తాడా చేయడా, మనకి ఏదైనా సమస్య ఉంటే స్పందించడా అనే మోటో పరంగానే ఉంటాయి తప్ప స్థానిక సంస్థల ఎలక్షన్స్ పార్టీల పరంగా ఉండవు. ఇప్పుడు జూన్లో జూలైలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒక పర్సన్ ఏ పార్టీని చూస్ చేసుకుంటే గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఎందుకు? నన్ను అడిగితే పార్టీని చూస్ చేసుకోవడం కంటే ఊర్లో సమస్యలను చూస్ చేసుకోవాలి. ఫస్ట్ సమస్యలను చూస్ చేసుకుంటా సమస్యలను మనం పరిష్కరిస్తామా లేదా, పరిష్కరించగలడు అనే ప్రజలలో నమ్మకం కలిగితే మనము గెలవగలుగుతాం. అంతే తప్ప ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ పార్టీలో ఉంటే మనం గెలుస్తాము అనేది అదొక అపనమ్మకం మాత్రమే. ఓకే, నువ్వు సర్పంచ్గా గెలవకంటే ముందు సోషల్ మీడియాని విపరీతంగా యూజ్ చేసుకున్నావు. సో ఒక అభ్యర్థి సర్పంచ్గా గెలవాలనుకుంటే సోషల్ మీడియా యొక్క రోల్ ఉంటుందా? ఎంతవరకు ఉంటుంది? సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఒక అభ్యర్థి తన సర్పంచ్ అవ్వాలనుకునే దాన్ని ఎంతవరకు పెంపొందించుకోవచ్చు అవకాశాన్ని? సోషల్ మీడియా గురించి చెప్పాలనుకుంటే 2019లో నేను స్థానిక సంస్థలో పోటీ చేసే కంటే ముందు నేను 2018 వరకు నేను వరంగల్లో నివసించాను. అప్పటి 2018లో నేను 2017లో బీటెక్ అయిపోయిన తర్వాత 2018లో నేను చంద్రవెల్లికి వచ్చిన తర్వాత అప్పటికి కూడా వాస్తవానికి గజల్లి రాజ్ కుమార్ అనే వ్యక్తి చంద్రవెల్లిలో ఉన్నాడు. గజల్లి రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇతను మన ఊర్లో ఉన్నాడు, ఇతను పోటీ చేస్తాడు, ఇతను ఒక సర్పంచ్ అభ్యర్థి అని ఎవరికీ తెలియదు.
వాస్తవానికి చంద్రవెల్లి గ్రామంలో నేను వెలుగులోకి వచ్చింది ఒక సోషల్ మీడియా ద్వారా. చంద్రవెల్లి గ్రామంలో అప్పుడు కొన్ని సమస్యలు ఉండేవి. నేను చెప్పాను కదా విద్యాదశమిలో నేను ఉద్యమంలో పాల్గొన్నానని. అప్పుడు ఊర్లోకి వచ్చిన తర్వాత నా వరకు నేను వృత్తిరీత్యా చేసుకుంటున్న టైంలో ఊర్లో కొన్ని రోడ్లు వేయడం జరిగింది. ఆ రోడ్లు వేస్తే రోడ్లు నాణ్యత లేకుండా క్యూరింగ్ పీరియడ్ కాకముందే అంటే వితిన్ ఒక 1 month లోపే రోడ్లు పాడైపోవడం జరిగింది. అప్పుడు నాకు ఈ సమస్యను ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే ఆలోచన కొద్దీ నేను సోషల్ మీడియా అంటే అప్పుడు ఫేస్బుక్ ఉండే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎలాగో అప్పుడు ఫేస్బుక్ అనేది ఒక అత్యుత్తమ నెంబర్ 1 స్థానం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా సమస్యని. దాన్ని నేను సోషల్ మీడియాలో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం ద్వారా అప్పుడు నాకు తెలిసి నా ఒక్క పోస్ట్కి ఒక 500 పైన కామెంట్స్ వచ్చినాయి. అంటే ఆ టైంలో అదే ఆ విధంగా నేను పెట్టడమే కాకుండా ఆ పాడైపోయిన రోడ్డు పైన అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాకుండా అతని యొక్క సొంత కాంట్రాక్టర్ యొక్క సొంత నిధులతో మళ్ళీ రోడ్డు వేపించాను. అప్పుడు ఆ సోషల్ మీడియా ద్వారానే నేను చంద్రవెల్లి గ్రామంలో గజలి రాజ్కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు, ఇతనికి ఊరిపైన అవగాహన ఉంది, ఇతను కొట్లాడగలుగుతాడని ప్రజల్లో నమ్మకం వచ్చింది. అంటే నేను ఇవాళ సర్పంచ్ పోటీ చేయడానికి ముఖ్య పాత్ర పోషించింది మాత్రం సోషల్ మీడియా అని చెప్పగలుగుతా. గ్రేట్. సో అప్పుడు ఫేస్బుక్, అప్పుడు కూడా వాట్సాప్ ఉండే, కాకపోతే ఇప్పుడున్నంత ఎఫెక్టివ్గా అప్పుడు వాట్సాప్ లేకుండా. ఇప్పుడు ఏవే సోషల్ మీడియా హ్యాండిల్స్ తోటి మనము ప్రాబ్లమ్స్ని ఎక్స్పోజ్ చేయొచ్చు, మనం ప్రాబ్లమ్స్ సంబంధించిన సొల్యూషన్స్ని ఎక్స్పోజ్ చేయొచ్చు. ఇప్పుడున్న సోషల్ మీడియా యాప్స్ బెటర్గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక అభ్యర్థికి ఏమేమి ఉన్నాయి? ప్రజెంట్ వాట్సాప్ ఉంది, అదేవిధంగా ట్విట్టర్ ఉంది, అదేవిధంగా మన యొక్క ఇన్స్టాగ్రామ్. ఈ మూడిట్లో మనము ఏదైనా ఒక పోస్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో ఈ సమస్య ఉంది, ఈ రోడ్ బాగలేదు, ఇతను ఈ రోడ్ వేశారు కానీ బాగా వేయలేదు అని మనం ఇప్పుడు డైరెక్ట్ కార్యాలయానికి, ఇప్పుడు మనకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ మన మంచిర్యాలలో ఉంటుంది, మనకు దగ్గరలో ఉన్నా కూడా మనం వెళ్ళలేకున్నా కానీ కూడా ప్రస్తుతం మనం ఒక వాట్సాప్ లో అతని పర్సనల్ నెంబర్ ఉంటే మన ప్రజెంట్ ఉన్న మన కలెక్టర్ అయితే ప్రతి ఒక్కరికి వాట్సాప్ లో రెస్పాండ్ అవుతారు. అతనికి ఒక వాట్సాప్ లో ఇది మనం పంపినాం అనుకో అతను ఎర్లీగా రెస్పాండ్ అవడానికి ఛాన్స్ ఉంది. నాకు తెలిసినంత వరకు మనం సీఎంఓకే కానీ ఎవరికే కానీ కూడా ఒకటి వాట్సాప్ ద్వారా లేదా ట్విట్టర్ ద్వారా 100% మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మన చంద్రవెల్లి గ్రామంలో 1562 ఓట్లు ఉన్నాయని అన్నారు కదా. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్, ఎంతమంది ఓట్లు వేస్తున్నారు? దాన్ని పెంపొందించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఒక కంటెస్టింగ్ అభ్యర్థి? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హరీష్ రావుకి 1,00,000 పైన మెజారిటీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఆయన చేసిన ఒక పని, ఎవరైతే ఓటర్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడున్నా కానీ వాళ్ళందరినీ ఫోన్ చేసి మరి పిలిపించి ఓటు వేయించాడు. అట్లా ఆయనకు మెజారిటీ 1,00,000 పైన వచ్చింది. సో విలేజ్లలో కూడా ఒక పర్సన్ గెలవాలనంటే, మామూలు గెలవడం కన్నా ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలవాలంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలి. సో పెంచడానికి మనకి ఏమేమి దారులు ఉన్నాయి, ఎట్లా పెంచవచ్చు, పెంచడం వల్ల ఎవరికి బెనిఫిట్ అయింది? మొదటగా ఫస్ట్ మన ఊర్లో 1658 ఓట్లు ఉన్నాయని నేను చెప్పాను. దాంట్లో ఒక 100 నుంచి 150 ఓట్లు బయట ఉంటారు. ఊర్లో వాళ్ళకు మన యొక్క రేషన్ కార్డే కానీ ఆధార్ కార్డే కానీ అన్ని మన ఊర్లో ఉంటాయి. కానీ వాళ్ళు ఉపాధి రీత్యా మనకు మా ఊరు అవతల బయట ఎక్కడో నివసిస్తుంటారు. వాళ్ళని మనం ఫస్ట్ వాళ్ళకి టచ్ చేయాలి. మీరు ఎలక్షన్స్కి వచ్చి ఖచ్చితంగా పాల్గొనాలి. రేపటి రోజు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను మీకు, ఎందుకంటే ఎన్నడుకున్నా మీరు ఉపాధి రీత్యా అక్కడ ఉన్నా మీరు రిటైర్మెంట్ అయిపోయినా ఎన్నడుకున్నా రావాల్సింది మన కన్న ఊరు ఉన్న కన్న తల్లి ఉన్న ఊరు అని అంటాం కాబట్టి మీరు ఎన్నడుకున్నా ఇక్కడికి రావాల్సింది కాబట్టి వాళ్ళ మోటివేషన్ చేసి ఇక్కడ పిలిపించుకోవాలి. లాస్ట్ టైం నేను చేసింది కూడా అదే. నేను ఊర్లో వాళ్ళపైన ఎంత ఫోకస్ పెట్టానో ఊరి బయట వాళ్ళని కూడా ఓట్లు వేయలేని వాళ్ళని కూడా పిలిపించుకొని ఓట్లు వేసుకోవడం జరిగింది. అదే విధంగా మనం స్థానిక సంస్థల ఎలక్షన్లో చూసుకుంటే ఓట్ పర్సెంటేజ్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ కంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఈజీగా 80 to 90 ఓటింగ్ అనేది జరుగుద్ది. ఎందుకు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మనం ఎవరైనా కూడా ఊర్లో ఉన్న వాళ్ళు అంత పర్ఫెక్ట్గా పనిచేయరు, ఎవరు కూడా చేయలేరు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా మొత్తం అన్ని విలేజ్లలో ఎవరెవరెక్కడో మనకు ఆర్గనైజింగ్ అనేది మిస్ అవుతుంది. కానీ స్థానిక సంస్థలు అట్లా ఉండదు. ఒక ఊరు, ఆ ఊరు పరిధిలో ఎవరెవరెక్కడో మనకు అవగాహన ఉంటుంది కాబట్టి మనం 100% పిలిపించుకోవాలి. ఎమ్మెల్యే మన టచ్ లో ఉన్నాడు కానీ సర్పంచ్ అనేటైనా మనము మన చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ రోజు రేపటి రోజు ఏమనిపిస్తుంటే కనీసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గెలుపోవడం పక్కకి పెట్టు, గెలిచిన వ్యక్తి మనం పిలిచిన, ఫర్ ఎగ్జాంపుల్ మనమే గెలిచినాం అనుకో, రేపటి రోజు అతను రాలేదు అనుకో, అతను ఒకటి ఆలోచన ఉంటుంది, అదే ఆ రోజు పిలిస్తే మనం పోలేదే, రేపటి రోజు మనకైనా పని పడితే చేస్తాడా చేయడా అని ఆలోచన కొద్దైన వాళ్ళు ఖచ్చితంగా మనం ఒక ఫోన్ చేసినాం అనుకో వాళ్ళు వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఇప్పుడు నీకు 500 పైన ఓట్లు వచ్చినాయి. సో అన్ని ఓట్లు రావడానికి నువ్వు ఫాలో అయిన స్ట్రాటజీ ఏమి? ముందుగా నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటిది అంటే ఊరు ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాను. ఏమిటి అంటే ఇతనికి సమస్యలపైన అవగాహన ఉంది, కొట్లాడగలుగుతాడు. నేను మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఫస్ట్ మీరు మాట్లాడినట్టుగా ఒక ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్ అయినటువంటి క్యాండిడేట్ల పైన నేను కొట్లాడి ఒక బెల్లంపల్లి మండలమే కాకుండా మంచిర్యాల జిల్లాలో చంద్రవేల్ అనే గ్రామాన్ని ఎలక్షన్ టైంలో మారుమోగేలా చేశాను నాకు తెలిసినంత వరకు అయితే. అలా ఉండడం వల్లనే ఆ రోజు నాకు అన్ని ఓట్లు వచ్చాయి. ఎందుకు అంటే నేను కొట్లాడింది ఒక చిన్న ఆషామాష వ్యక్తులతో కాదు, ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ వ్యక్తులు అంటే ఎమ్మెల్యే లాంటి వ్యక్తులతోటి. ఆ ఎలక్షన్ టైంలో చిన్న డిస్కషన్స్ అయితే కూడా వాస్తవానికి ఊరిని బ్యాండ్ ఓవర్ చేసే సిచ్యువేషన్ వచ్చింది అంటే అర్థం చేసుకోండి. సర్పంచ్ ఎలక్షన్స్ లో డబ్బు యొక్క పాత్ర ఎంత? మనం ఎంత కాదనుకున్నా కానీ డబ్బు పాత్ర, మందు పాత్ర ఉంటుంది. ఎంతవరకు ఉండబోతుంది అది?
అది నిజంగా గెలుపుని ఓటమిని డిసైడ్ చేయగలుగుతుందా? మీరు అన్నట్టు డబ్బు పాత్ర 100% ఉంటుంది, కానీ అది గెలుపోవటంలో డిసైడ్ చేయదు. ఎందుకంటే ఏ వ్యక్తే కానీ కూడా ప్రజలు అనేవాళ్ళు తెలివి కల్లోలు. నన్ను అడిగితే ప్రజలు అంటే ఓటర్స్ కంటే తెలివి కల్లోలు ఎవరూ లేరు. అభ్యర్థులు తెలివి కల్లోలు అంటారు, కానీ అభ్యర్థులు తెలివి కల్లోలు కాదు, ఓటర్స్ తెలివి కల్లోలు. వాళ్ళు ఎవరైనా మంది ఇవ్వని, ఆపోజిట్ పర్సన్, అది ఎక్స్ పర్సనే కానీ వై పర్సనే కానీ ఎవరైనా మంది ఎవరైనా పైసలు ఇవ్వని ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ వాళ్ళ మనసులో ఒకటి ఫిక్స్ అవుతారు, వీడిని గెలిపించాలని, వానికే ఓటేస్తారు. 1500 మంది ఓటర్లు ఉన్న ఊర్లో డబ్బులు తీసుకొని మందు తీసుకొని ఓటు వేస్తా అన్న వ్యక్తులు ఎంతమంది ఉండొచ్చు? పైకి చెప్పడానికి 50% అలాగే చెప్తారు, కానీ అందులో ఓటు మన పైసలు డబ్బు అనేది మనకు అక్కడ ఏమంటారు 10% కంటే ఎక్కువ పనిచేయదు. డబ్బులు మన ఏంది అంటే కొంతమంది బానిసలే ఉంటారు చూడండి, వాళ్ళు మాత్రమే డబ్బు మందుకు బానిసై లాస్ట్ మూమెంట్లో ఇక పోయే మూమెంట్లో ఎవడిస్తే వానికి ఓటేస్తా అంటారు. కానీ 90% పీపుల్ నాకు తెలిసినంత వరకు 70-80% మందు తీసుకుంటారు, డబ్బు తీసుకోవాలనుకోరు, తీసుకుంటారు. కానీ ఇతన్ని గెలిపించాలని ఎవరిని ఫిక్స్ అవుతారో వారికే ఓటేస్తారు. సో గెలిచిన అభ్యర్థి ఫాలో అయిన స్ట్రాటజీ ఏమి? ఆయన గెలవడానికి ఉన్న కారణాలు, బలమైన కారణాలు ఏంటి? గెలిచిన అభ్యర్థికి ఉన్న స్ట్రాటజీ అంటే వాస్తవానికి అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. అతను లాస్ట్ టైం ఒక 2 times సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు, అదేవిధంగా ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచాడు. నాకున్న మైనస్ ఏంటి అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నా చుట్టుపక్కల ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ లేడు. వాస్తవానికి నాకు ఎలక్షన్ పోలింగ్ మేనేజ్మెంట్ లేదు, పోలింగ్ మేనేజ్మెంట్లో నాకు మిస్ అయింది. ఆ పరంగా నేను ఓడిపోయాను తప్ప నన్ను ప్రజలు ఓడగొట్టలేదు. నేను మిస్ అయ్యే పోలింగ్ మేనేజ్మెంట్లో నేను ఓడిపోయాను అంతే. నీ సర్పంచ్ నువ్వు కంటెస్ట్ చేసినావు, అప్పుడు నీ బలాలు బలహీనతలు ఏమి? నా బలాలు నేను నమ్మకం పెట్టుకున్నది ఒకటే, నేను ప్రజలకు చేయగలుగుతానే నమ్మకాన్ని నేను ప్రజల్లో కలిగించాను, అదొకటే నా యొక్క బలం. నా బలహీనత ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, అదొకటే నాకు బలహీనత అంతే తప్ప నాకు ఇక ఆపోజిట్ క్యాండిడేట్ గెట్టోడు, ఆపోజిట్ క్యాండిడేట్ రిచ్ పర్సన్ అలా అనుకుంటే అతను సింగల్ రిటైర్డ్ పర్సన్, రిచ్ పర్సన్. కానీ నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చి వాస్తవానికి నేను అప్పుడే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయ్యి నాకు బ్యాక్గ్రౌండ్ పొలాలు లేవు, నాకు ఆస్తి లేదు, అయినా కానీ డబ్బు లేకుండా కూడా నేను అన్ని ఓట్లతో ముందుకు వచ్చాను. అంటే అక్కడ చూసింది ఏంటి అంటే ప్రజలు చూసేది ఒకటే, ఎప్పటికైనా చూసేది ఒకటే, ఇతనితో అవుతుందా కాదా ఏదైనా పని. నేను నీ క్యాంపెయిన్ అప్పుడు నేను కూడా అప్పుడు విలేజ్లో ఉండే చూసిన, నీ క్యాంపెయినింగ్లో మీ కులపుల్లో ఎక్కువ మంది ఉండే, అపోజిషన్ పార్టీ ఆయన క్యాంపెయిన్లో వాళ్ళ కులపుల్లో ఎక్కువ ఉండే. కులం యొక్క పాత్ర ఏమి సర్పంచ్ ఎలక్షన్స్లో? కులం యొక్క పాత్ర అనేది సర్పంచ్ ఎలక్షన్స్లో మనకు అదొకటి, ఒక విధంగా చెప్పాలంటే పాజిటివ్ టాక్ వస్తుంది, నెగిటివ్ టాక్ వస్తుంది. కులం పాత్ర, కులం ద్వారా మనకు వచ్చే పాజిటివ్ ఏంటి అంటే మనకు ఓట్ పర్సెంటేజ్ పెరుగుద్ది. నెగిటివ్ టాక్ ఏంటంటే వీనికి ఒక కులం సపోర్టే ఉంది, మిగతా వేరే వాళ్ళ సపోర్ట్ లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ ఉంటుంది. వాస్తవానికి కులం సపోర్ట్ తీసుకోవాలి, కానీ మనం ఎక్స్పోజ్ చేసుకోకూడదు. ఓకే. సో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా హెల్ప్ అవుతుందా? సో ఏవేవి వీక్నెసెస్ నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నావు, వాటిని నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నావు? ముందుగా నేను ప్రీవియస్ ఎలక్షన్స్కి ఇప్పటికీ చాలా వరకు నేను నా యొక్క నెగిటివ్స్ని నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. అప్పుడు పోటీ చేయడం వల్ల ఇప్పటికీ నాకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అప్పుడు నేను పోలింగ్ మేనేజ్మెంట్ మిస్ అయ్యాను, కానీ నేను ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను దగ్గరుండి ఎంపీటీ సెలక్షన్స్లో కంటెస్ట్ చేయించాను మా మమ్మీని. తర్వాత లోకల్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను ఒక రికగ్నైజర్ పార్టీలో ఒక రికగ్నైజర్ ఒక పోలింగ్ ఏజెంట్ కూడా పనిచేశాను. అదేవిధంగా ఊర్లో మన ఏమంటారు ఒక ముందుండి ఓట్లు వేయించి ఒక ఎలక్షన్స్లో మన ఊర్లో ఎక్కువ ఓట్లు రాబట్టే విధంగా కూడా స్టేట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి అంటే నేనున్న పార్టీకి ఎక్కువ ఓట్లు తెప్పించాను కూడా. అంటే నాకు తెలిసినంత వరకు దానికంటే ఎక్స్పీరియన్స్ నాకు 100% ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం, ఈ స్కీమ్ పాత్ర రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో ఎంత మేర ఉండబోతుంది? ఇప్పుడు మనము రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ఉంది కదా, అంతకంటే ముందు మనం చూసుకున్నట్లయితే ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు ఇందిరా మిల్లని తీసుకొచ్చారు. అదేవిధంగా మన రేషన్ కార్డ్స్ అని తీసుకొచ్చారు. అవి ఏమైనా ఎంపీ ఎలక్షన్స్లో పనిచేసాయా? మీరు చెప్పండి, ఏ విధంగా పనిచేయవు. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఉన్న ప్రజలకే కానీ యువతకే కానీ ఒకటి అర్థమైంది ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ రాజీవ్ యువ వికాస్ ఇప్పుడు మీరు అన్నట్టు యువ వికాస్ కేంద్రం మన స్కీమ్ అనేది ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్స్ కోసమే తీసుకొచ్చారు. అవి కూడా ఇప్పుడు జూన్లో లేదా జూలైలో మీరు ఎలక్షన్స్ అంటున్నారు కదా, జూన్ 2 తారీఖు రోజు మనకు ఇవి మన ప్రొసీడింగ్ ఆఫీస్ ఇస్తా అంటున్నాడు. అప్పటికి ఎలక్షన్ కోడ్ వస్తాయి, ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు? మీరు అన్నట్టుగా జూన్ ఎలక్షన్స్ కోడ్ రాకముందే ఇచ్చేస్తారేమో. 100% ఇవ్వడు. గెలిపివ్వండి, ఇగో ఇస్తాను. నేను జూన్ 2 తారీఖు ఇద్దాం అనుకున్నాను, ఎలక్షన్ కోడ్ వచ్చింది.
వచ్చింది, అందుకే ఇవ్వలేకపోతున్నాను, గెలిపివ్వండి ఖచ్చితంగా ఇస్తాను అని ఒక ఈ ప్రామిస్ అంతకుముందు ఉన్న లీడర్ ఇప్పుడున్న లీడర్ కాకపోవచ్చు. ప్రతి ఒక్క ఏ గవర్నమెంట్ ఫామ్ లో ఉండని వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటి అంటే ముందు మనకి ఎలక్షన్స్ ఓటర్స్ ఏ విధంగా ఆకర్షించాలి అని ఒక స్కీమ్ తీసుకొస్తారు, ఇస్తాము అంటారు, తర్వాత ఇచ్చే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటారు. అది కామన్ గా. సంవత్సరాల నిండి సర్పంచ్గా నిలబడదాము అని అనుకున్న యువతకి, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ నిలబడదాము అనుకున్న యువతకి ఒక 23 సంవత్సరాలకే సర్పంచ్గా నిలబడి ఫ్రాక్షన్ ఆఫ్ ఓట్స్ తోటే, కొన్ని 11 ఓట్లు అంటే ఒక 6 ఓట్లతోటే మిస్ అయింది. కాబట్టి మీరు ఇచ్చే సలహా రాబోయే యువతకు సర్పంచ్గా నిలబడే అభ్యర్థికి ఏమి? ముందుగా సర్పంచ్గా పోటీ చేయాలి అంటే కనీస వయసు 21 సంవత్సరాలు. ప్రజెంట్ 21 సంవత్సరాల కనీస వయసు అర్హత ఉంటే సరిపోతుంది, అంతే తప్ప ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో కాదు. నాకు తెలిసినంత వరకు 29 రాష్ట్రాలు ఎక్కడా లేదు, ఉంటే 1-2 రాష్ట్రాలు ఎక్కడ ఉండవచ్చు తప్ప ఎక్కడా లేదు. కనీస వయసు ఉన్నంత మాత్రాన నేను సర్పంచ్గా పోటీ చేస్తా అని అనుకోవడం మాత్రం మన భ్రమ. ముందు మనము సర్పంచ్గా పోటీ చేయాలి అనుకుంటే మనము ఈ రాజకీయాలనే జీవితంగా ఎన్నుకొని మాత్రం సర్పంచ్గా పోటీ చేయకండి. సర్పంచ్గా పోటీ చేసినంత మాత్రాన మనం ఏదో బాగుపడతాం అనేది మాత్రం తప్పు. ఇంకొకటి, సర్పంచ్గా పోటీ చేయాలి అని అనుకుంటే ఊరు పైన మనకు కనీస అవగాహన ఉండాలి. అదేవిధంగా ఊర్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, వారికి సమస్యలు ఏంటి, ఊర్లో సమస్యలు ఏంటి, వాటిని మనం ఏ విధంగా తీర్చగలుగుతాము, వాటిని మనము అదేవిధంగా వాళ్ళకి మనం ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతాం, మనం గెలిస్తే ఇవి చేయగలుగుతాం నమ్మకం వాళ్ళకి ఏ విధంగా కలిగేయగలుగుతాము అనేది ముందు మనం ఆర్గనైజింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం సర్పంచ్గా పోటీ చేయాలి తప్ప నాకు 21 సంవత్సరాలు వచ్చి నేను సర్పంచ్గా పోటీ చేస్తాను కూడా మాత్రం తప్పు. రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి, మనం అనుకుంటాం చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావట్లేదని, రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటి ఒక ఫస్ట్ స్టెప్, ఒక స్టెప్పింగ్ స్టోన్ లెక్క ఉండబోతున్నాయా? 100% ఉంటాయి. ముందు ఏమంటారు, ఊరు గెలిచి రచ్చ గెలువు అంటారు కదా. కాబట్టి నువ్వు ముందు ఉన్న ఊర్లో సర్పంచ్గా పోటీ చేసి నువ్వు గెలిచినాము అంటే ఆటోమేటిక్గా ఊర్లో నీకు ఆటోమేటిక్గా మనకు ఏమంటారు మన బలం పెరుగుతుంది. బలం పెరిగితే రేపటి రోజు నువ్వు మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నువ్వు స్థానిక సంస్థలు అనేటివి రాజకీయాలకు మొదటి స్టెప్గా మనం అభివర్ణించవచ్చు. ఒక పర్సన్ నిజంగా గెలవాలని అనుకుంటే అంతో ఇంతో డబ్బులు ఖర్చు చేయాల్సిందేనా సర్పంచ్ ఎలక్షన్స్కి? సర్పంచ్ ఎలక్షన్స్కి ఎంతో కొంత అంటే వాస్తవంగా మాట్లాడాలి అనుకుంటే మన ప్రభుత్వానికి డిపాజిట్ చేసేది అతి తక్కువ అమౌంట్, అది బిలో 5,000, 2,500 ఉంటుంది. అదేవిధంగా మనం ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిందే. ఎందుకు అంటే ఏమేమి ఖర్చులు ఉంటాయి ఒక సర్పంచ్గా నిలబడే అభ్యర్థికి? ఏమేమి ఖర్చులు ఉంటాయి? ముందుగా డిపాజిట్ చేస్తాం అది ప్రభుత్వానికి, తర్వాత దాన్ని నామినేషన్ ఇవ్వడానికి మనం డిపాజిట్ అనేది ఉంటుంది. అది ఒకవేళ మనకు డిపాజిట్ వచ్చిందనుకో మన అమౌంట్ మనకు రిటర్న్ వస్తుంది. అది పక్కకు పెడితే ముందుగా మనం పోలింగ్ మేనేజ్మెంట్ కోసం అంటే మనము ఎలక్షన్ ప్రచారం కోసం వచ్చేసి పాంప్లెంట్లు ఉంటాయి. అదేవిధంగా ఈ కాలంలో ఒకటి ఫ్యాషన్ అయిపోయింది, పోటీ చేస్తున్నామంటే ఒక పాట రాయించాలి. పాట రాయించింది మనం ఏందో అంటే మనము డైరెక్ట్ చెప్పేది మన ఊరికి ఇది చేయగలుగుతామని ఒక పాట రూపకంగా చెప్తే ఈ కాలంలో నాకు తెలిసినంత వరకు పాట గెలిపించిన స్థానాలు చాలా ఉన్నాయి. ఒక పాట ఒక క్యాండిడేట్ ని గెలిపించిన స్థానాలు చాలా ఉన్నాయి. అలా కాబట్టి ఇలా అంతేందుకు మన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే పాట అదొకటి, బండి సంజయ్కి ఏమో పోతే పోని ప్రాణాలు బండికి ఓటు నేస్తారు అదొకటి, దుబ్బాక రఘునందన్ రావుకి, ఇలాంటి వాళ్ళకి వాళ్ళు గెలిచింది వాళ్ళు 100% 90% వాళ్ళ యొక్క ఓన్ హార్డ్ వర్క్ అయిపోతే 10% ఆ సాంగ్ వల్ల కూడా చాలా మంది మోటివేట్ అయ్యారు. అలా కాబట్టి ఆ సాంగ్స్ రాపియడము, పాంప్లెంట్స్ పంచడము. అదే విధంగా ఇక ఈ కాలంలో యువతకు ఒకటి ఉంది, మన చుట్టుప్రక్కల తిరుగుతున్నారు అంటే 100% వాళ్ళు హార్డ్ కోర్ తిరుగుతారు. తిరిగినంత మాత్రాన వాళ్ళని మనం చూసుకోవాల్సినవి ఉంటాయి ఆటోమేటిక్గా. వాటి ఖర్చులు అనేటివి ఎలక్షన్ టైంలో మనం అనుకున్న దానికంటే మించిపోతుంది తప్ప ఎప్పటికైనా మనం అనుకున్న బడ్జెట్ ఉండదు. ఇప్పుడు 1658 ఓట్లు 52 ఓట్లు అనుకుంటే ఎంతమందిని పర్సనల్గా నువ్వు కలిసినావు నువ్వు సర్పంచ్గా నిల్చున్నప్పుడు? లాస్ట్ టైం నేను పోటీ చేసినప్పుడు 1400 ఓట్లే ఉండే. 1400 ఓట్లు ఉండే. 1400 అంతలో ఎంతమందిని కలిసినావు పర్సనల్గా? నాకు తెలిసినంత వరకు పర్సనల్గా బయట ఉన్న వాళ్ళు తప్ప ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇంటింటికి గడపకి దాదాపు ఒక 5 times నేను వెళ్ళి పర్సనల్గా 5 times వెళ్ళి కలవడం జరిగింది. అదే విధంగా ప్రచారం అనేది ఒక 24 hours ముందు అయిపోతుంది. అయిపోయినాక కూడా నైట్ రోజు కూడా వెళ్ళి వాళ్ళని పర్సనల్గా కలిసి మళ్ళీ నా బాధ ఏందో చెప్పుకోవడం కూడా జరిగింది. పోల్ మేనేజ్మెంట్ అంటే మనకి ఓటర్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ అందరినీ కలవడం నుంచి మొదలు పెడితే పోలింగ్ బూత్ తీసుకొచ్చే వరకు వాళ్ళు ఓటేసి వెళ్ళిపోయే వరకు. సో చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక హ్యాబిటేషన్ చర్లపల్లి ఒక 4-5 kilometers దూరంలో ఉంది. సో చాలా మందికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఓటు వేయడం కూడా పెద్ద ఇబ్బందే. సో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి మరి తీసుకురావాల్సి ఉంటుంది. తీసుకురావడం కూడా పోల్ మేనేజ్మెంట్ లో పార్టే. సో కాబట్టి పోల్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఎలక్షన్స్ లో
సో ఫ్యూచర్ క్యాండిడేట్స్కి చెప్పగలరు? ముందుగా పోలింగ్ మేనేజ్మెంట్లో ఇంతకుముందు నేను చెప్పుకున్నట్టుగా ఎలక్ట్రోల్లో పేరు నమోదు చేయడం కానీ స్టార్ట్ అవుతే మనం ఎలక్షన్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చే వరకు పోలింగ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. మనం ఒక అభ్యర్థిగా మనం పోటీ చేస్తున్నాము అంటే పోలింగ్ మేనేజ్మెంట్లో మన ఎలక్ట్రోల్ పూర్తయిపోయిన తర్వాత వర్క్ డివైడ్ చేసుకోవాలి. ఒకటి మనం దశల వారీగా ఓటర్ని కలవడము, అదే విధంగా మన యొక్క ప్రచారం అనేది మనకు ఒకటి సోషల్ మీడియా ఉంటుంది, మనం డైరెక్ట్ వెళ్ళి కలవడం ఉంటుంది, ఇంకోటి ఫోన్ కాల్స్ ద్వారా ఉంటుంది. మనము డైరెక్ట్ వెళ్ళి మనం కలవగలుగుతాం. సోషల్ మీడియాలో మనము అప్లోడ్ మనమే చేయాలంటే మనతో కాదు కాబట్టి దాన్ని వర్క్ డివైడ్ చేసుకోవాలి. ఫోన్ కాల్స్ చేయడానికి ఇతను మా అభ్యర్థి ఇతను పోటీ చేస్తున్నది అదొకటి పోలింగ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. తర్వాత ఇంకొకటి పర్మిషన్స్ ఉంటాయి. గ్రామ పంచాయతీ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ర్యాలీ తీయాలనుకున్నా కనీసం ఒక పోస్టర్ మనం అతికేయాలని కూడా పర్మిషన్ అవసరం. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది, ఎలక్ట్రికల్ వాళ్ళది, మైక్ పర్మిషన్స్, వీటన్నిటికీ వాళ్ళు ఒక వర్క్ డివైడ్ చేసుకోవాలి. ఆ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత అదే విధంగా మనం ఒక ఓటర్ని మనము కలిసినాము. అతని పోలింగ్ డే రేపు పోలింగ్ డే అనే కంటే ముందు మన ఊర్లో ఎన్ని వార్డులు ఉన్నాయి, అదే విధంగా అన్ని వార్డ్స్కి మనం పోలింగ్ ఏజెంట్ని పెట్టుకోవాలి. ఏజెంట్ని ఎందుకు అంటే ఇప్పుడు మనము ఇవాళ మనం ఓటర్స్ అందరినీ కలిసినాము, కానీ అక్కడికి పోయిన తర్వాత ఓటర్ వచ్చి ఓటు వేసిండా లేదా తెలియాలి అంటే మన ఏజెంట్ అక్కడ వస్తాం. ఏజెంట్ ఉన్నాడు అంటే క్యాండిడేట్ ఉన్న కింద లెక్క. ఏజెంట్ అక్కడ ఓటు వేసే యొక్క వ్యక్తి ఖచ్చితంగా ఒక ఏజెంట్ని చూసి రికగ్నైజ్ చేస్తాడు. ఇతను రాజ్ కుమార్ మనిషి, ఇతన్ని మనల్ని రికగ్నైజ్ చేసినాడు, ఇతను రాజ్ కుమార్ మనిషి కాబట్టి మనం రాజ్ కుమార్ ఓటు వేయాలని పోలింగ్ బూత్ కాడ ఓటు వేసే ముందు కూడా మనం గుర్తు రావాలంటే మన ఏజెంట్ అక్కడ ఖచ్చితంగా ఉండాల్సిన పాత్ర 100% ఉంటుంది. అదే విధంగా తర్వాత ఓటర్స్ తీసుకురావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు నడవలేరు. అలాంటి మనమే వెళ్ళి తీసుకురాలేం. మన క్యాండిడేట్ ఒకరు వెళ్ళి బైక్ పైన లేకపోతే రిక్షా పైన ఆటో రిక్షా పైన తీసుకొని రావాల్సి ఉంటుంది. వాళ్ళని తీసుకురావడము, వాళ్ళని ఓటేపించిన తర్వాత మళ్ళీ వాళ్ళని పడగొట్టడము, ఇవన్నీ పోలింగ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. సో ఒక వ్యక్తికి దీనిపైన సరైన అవగాహన ఉంటేనే గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. 100%. సో కాబట్టి మా సర్పంచ్ అకాడమీలో దీనిపైన కూడా ఫోకస్ చేస్తాం. అలాగే గెలవడానికి ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని స్టార్ట్ ఏ నుంచి మొదలు పెడితే జెడ్ వరకు ఉన్నాయి, డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. రీసెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసినారు. ఇప్పుడు బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓట్లలో చూసుకుంటే ఆ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ చిన్నమైల అంజిరెడ్డి అందరికి వాట్సాప్ లో ఏఐ జనరేటెడ్ వీడియో పంపించినాడు. సో ఈ రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏఐ పాత్ర కూడా ఉండబోతుంది. దీనిపై మీ రెస్పాన్స్? ఏ పాత్ర ఉన్నా లేకపోయినా సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏ పాత్ర నాకు తెలిసినంత వరకు పనిచేయదు. మనం అలా లోకల్లో ఉన్నాం కదా, మనమే కనిపిస్తున్నాం, ఇంకా ఏ పాత్ర ఎందుకు? మనం ఏం చేయగలుగుతున్నాం మనం ఆల్రెడీ చెప్తున్నాం కదా. అందరూ ఊర్లో లేరు కదా, కొంతమంది ఊర్లో లేని వాళ్ళకి ఏ పాత్ర పనిచేస్తుంది? ఊర్లో నాకు తెలిసినంత వరకు ఒక 10% మందో 5% మందో బయట ఉంటారు. వాళ్ళకి ఏ పాత్ర పనిచేస్తుంది? వాళ్ళకి మనం ఫోన్ కాల్స్ చేయడము. ఇంకొకటి అకాడమీ అన్నారు కాబట్టి అకాడమీ అనేది ముందుగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కొత్తగా వచ్చే అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళకి అసలు వాస్తవానికి పోటీ చేయాలనే తపన ఉంటది, ఊరికి ఏది చేయాలనో ఆలోచన ఉంటది, కానీ ఏ విధంగా ముందుకెళ్లాలో వాళ్ళకి తెలిసి ఉండదు, సరైన గైడ్ లైన్స్ ఉండవు. అదే విధంగా ఈ కాలంలో రాజకీయంలో ఒక ప్రత్యర్థులే కావచ్చు, తోటి వాళ్ళే కావచ్చు, ఎవరైనా ఒకరు ఎదుగుతాడు అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండరు. అలాంటప్పుడు ఖచ్చితంగా అకాడమీ అనేది అవసరము. ఈ రోజు మీరు ముందుకు వచ్చి సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఒక అకాడమీ స్థాపించడము, నేను ఒక పోటీ చేసిన అభ్యర్థిగా ముందుగా నేను సంతోషపడుతూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు రాజ్ కుమార్కి మా సర్పంచ్ అకాడమీ నుంచి ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ అండి.